హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వ్లాగ్. సో ఈరోజు అసలు అంత స్పాంటేనియస్ ప్లాన్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి ఏం తెలియదు. అండ్ ఇట్స్ అ ఫస్ట్ సండే ఆఫ్ వినాయక చవితి. అండ్ మేమందరం కలిసి వినాయకుళ్ళని చూడడానికి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, రష్ కూడా ఉంటుంది బికాస్ ఇట్స్ అ ఫస్ట్ సండే. అండ్ లెట్స్ సీ వేర్ ఆర్ వి గోయింగ్ అండ్ ఆల్. సో ఇప్పుడైతే మనం పిక్ చేసేసుకున్నాం. సుకృత, శ్రేయా, సోనియా. సో ద ప్లాన్ గోస్ ఆన్. సో ఏంటంటే ఇప్పుడు బాలాపూర్ గణేశన్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక దానికంటే ముందు సుకృత వాళ్ళ ఫ్రెండ్ సుకృత వాళ్ళ తమ్ముడు వాళ్ళ గణేశుడు పెట్టినారంట. సో అక్కడికి వెళ్ళి చూస్తాము. అక్కడ అయిపోయినాక దెన్ విల్ మూవ్ టు బాలాపూర్. దారిలోనే అది కూడా బాలాపూర్. ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా ఈరోజు? ఇప్పటికైతే ఏం లేవు గైస్. సో ఫార్ దారిలో ఏ గణేష్ వస్తే ఆ గణేష్ ని చూసుకుంటూ వెళ్ళడమే ప్లాన్. సో అప్పటి నుంచి వీడియో షూట్ చేస్తా అంటే ఇప్పుడు వద్దు అని అన్నారు. ఇప్పుడేమో ఏం లేవు గాయస్ అని చెప్పి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోతున్నారు వీడియోలో. సో సోనియా ఏదో చెప్తుంది. ఏమైంది? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. వి హావ్ తినడం ప్లాన్ ఆల్సో అంట. అచ్చా, విల్ గో. ఒక ఫ్రెండ్ ఉంది గైస్, ఆమె చాలా షై, ఈమె మాట్లాడదు. ఇప్పుడే సోనియా ఒక క్వశ్చన్ అడిగింది భరత్ కి, నీకు నీ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఐడియా ఎట్లా వచ్చిందని. అయితే భరత్ కొంచెం మార్నింగ్ మోటివేషన్ ఇస్తున్నాడు అందరికి. డోంట్ వర్క్ ఫర్ సమ్వన్ ఎల్స్, వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్ అని చెప్పిండు. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, వచ్చే. బట్ యా అది ఈమె ఎప్పుడు తింటూనే ఉంటది గైస్. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఇప్పుడే సుకృత వాళ్ళ తమ్ముడు వాళ్ళ గణేశన్ దగ్గరికి వచ్చేసినాం. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం భరత్? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తా. ఇప్పుడే శాండీ వాళ్ళ గణేశుడిని చూసినాం కదా. నెక్స్ట్ బాలాపూర్ వెళ్దాం. కాకపోతే బాలాపూర్ దగ్గర ఎంత ట్రాఫిక్ కానీ పబ్లిక్ కానీ ఎంతమంది ఉన్నారో తెలియదు. సో లెట్స్ సీ గైస్. యాజ్ యూజువల్ ఫుల్ ట్రాఫిక్ ఉంది బాలాపూర్ గణేశన్ దగ్గరికి. మనం అనుకున్నట్టు అవుతుంది. సో అక్కడ దానికి వెళ్ళే వరకు ఎంత టైం పడుతుంది ఏందో తెలియదు. ఇట్స్ ఆల్మోస్ట్ 15-20 minutes అవుతుంది ట్రాఫిక్లో ఇరికి. సో గైస్ ఇప్పుడే రీచ్ అవుతున్నాం మనం ఇక్కడికి. అండ్ కార్ ఎక్కడనో వెనకాల పార్క్ చేసుకొని వెళ్ళాలి. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. వీళ్ళకి చిలక జ్యోతిష్యం కావాలంట. సో చిలక, రామచిలక, భవిష్యత్తు మొలక, బంగారు మొలక, బాబుగారు బతికే ఉంటో వివరంగా చెప్పు. ఇప్పుడే వచ్చేసినాం, రీచ్ అయినాం బాలాపూర్ గణేష్ దగ్గరికి. అండ్ వెనకాల షెడ్ కనిపిస్తుంది కదా, అదే బాలాపూర్ గణేష్. సో అంతా మీకు క్లియర్గా చూపిస్తాను అది అంతా. You were asking where we went. We were searching for you. So this is how it is. This is not Ganesh. లేదు. From this side. అయోధ్య రాముడు ఉన్నాడు ముంగట. ముంగట్కి ఎంట్రన్స్లో రాముడిని పెట్టినారు. ఎంట్రన్స్లో సెక్యూరిటీ చెక్ అంతా చేసుకోవాలి. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. అంతా సెక్యూరిటీ చెక్ ఉంది.
దర్శనం అయిపోయింది, కాకపోతే మళ్ళీ లోపలికి వెళ్తున్నాము. సో గైస్ దర్శనం దగ్గరికి వచ్చినాం. కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయో పట్టుకోవచ్చా? ఇప్పుడే దర్శనం అయిపోయింది అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం ఏంది అని చెప్పి తెలియదు. అండ్ అది కార్లోకి వెళ్ళాక డిసైడ్ అవుదాం ఎక్కడికి వెళ్తామో ఏంది అని చెప్పి. ఇప్పుడైతే ఫస్ట్ నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళే ముందు విల్ ఈట్ ఫుడ్, మంచిగా కడుపు నిండా తిని గణేషుని చూడడానికి వెళ్తాం. మళ్ళా వేరే గణేషులని నీకు సరిపోతుందా ఫుడ్? సో తినడానికి అయితే వచ్చేసినాం వెనిసా కెఫే ఎల్బినార్లో. అండ్ వీళ్ళు ఫుడ్ ఆర్డర్ చేయండి అంటే ఇంకా ఎంతసేపు ఇస్తున్నారు ఫుడ్ ఏం ఆర్డర్ చేయాలని. నాకు ఏదైనా ఓకే, ఎనీథింగ్ ఇస్ ఫైన్ ఫర్ మీ. కానీ బట్ ప్లీజ్ ఆర్డర్ ఇట్ ఫాస్ట్ కదా, ఐఎమ్ సో హంగ్రీ. మళ్ళీ could you please tell me that once again? I'm saying you can't ask an indecisive person to order whatever. What did it mean? Indecisive. So what do you mean? వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. Indecisive అంటే a person who cannot take decisions quick. ఇంగ్లీష్ ఏంట్రా? వీళ్ళకైతే మొత్తం శాంపుల్ తీసుకోవడమే సరిపోయింది. బై ద వే దే ఆర్ నాట్ బియర్, దే ఆర్ లెమన్ ఐస్ టీ. సో పైన బురుగు అట్లనే వస్తుంది, అది చూసి బియర్ అనుకోగలరు మీరు. Hi guys, so we are now going to NGOS Colony Ganesh. Let's meet you there. I don't want to meet you. సో మన గణేష్ టెంపుల్ దారిలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ గణేష్ టెంపుల్కి వెళ్ళి అక్కడికి వెళ్దాం అనుకున్నాము. సో గణేష్ టెంపుల్లో ఒకసారి దర్శనం చేసుకొని దెన్ విల్ గో టు దట్ గణేష్. సో లోపల వీడియో షూట్ చేయలేము బికాజ్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి గుడిలో. సో దట్ ఈస్ వై. కానీ గణేశుడు మాత్రం గణేష్ టెంపుల్లో చాలా అంటే చాలా బాగుంది. డెకరేషన్ అయితే మామూలుగా చేయలేదు. సో నేను కొన్ని క్లిప్స్ ఫోన్లో తీసుకున్నా, ఐ ట్రై టు షో యూ ఆల్ దోస్. అంటే పెడితే దాంట్లో ఇంక్లూడ్ చేస్తాను. గణేశుడు ఇది గణేశుడు జగన్నాథ్ దాంట్లో ఉన్నాడు, జగన్నాథ్ అవతారంలో ఉన్నాడు. సో గైస్ అయిపోయింది దర్శనం, అది కూడా ఏం చేసుకోవాలని. ఇది కూడా గణేశుడు డాల్డాతో తయారు చేసినారు. సో డాల్డాతోటి అదేమి జగన్నాథ్ అవతారంలో గణేషుని తయారు చేశారు. సో ఏంటంటే డాల్డా కరిగిపోతుంది కదా జనరల్గా. సో అట్లా కరగకుండా దాన్ని కూల్గా ఉంచడానికి 24 hours ఏసీ నడుస్తుంది అంట ఇప్పుడు గణేషునికి. ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు నెక్స్ట్ యాక్చువల్లీ ఇక్కడ దిల్సుఖ్ నగర్లో కూడా ఇప్పుడు ఇంకొక గణేష్ చూడడానికి వెళ్తున్నాము. టుడే వాజ్ యాక్చువల్లీ రియలీ నైస్ డే, మంచిగా అయింది.
సో అది చూసేసి ఫ్రమ్ దేర్ వి ఆల్ విల్ డిస్పర్స్ అన్నమాట. అంత స్పాంటేనియస్ గా అసలు ఎక్కడికి ఏం అనుకోకుండా వెళ్ళినాం ఇంట్లో నుంచి. అండ్ లాస్ట్ కి మాకు ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతున్నాం, ఈడికొద్దు ఆడికొద్దు అన్నట్టు ఏం లేదు. అందుకే ఈ వ్లాగ్ అందరు ఎండ్ వరకు చూడండి, ఏమేం చేసినాము ఎవ్రీ సింగిల్ థింగ్. మీరు కూడా అక్కడికి వెళ్ళండి, చూడండి. సో యా, అక్కడికి వెళ్ళి దిల్సుఖ్ నగర్కి వెళ్ళి that will be the last thing of Pandal Hopping series 1. I'm hoping he'll release another series. So maybe because ఈరోజు సండే కదా, సో I could not cover all the చాలా Pandals, ట్రాఫిక్ so ఉంది యాక్చువల్లీ. తొందరగానే వెళ్ళినాం ఇంట్లో నుంచి అందరము. పొద్దున్న ఇంట్లో అందరం పూజ చేసుకొని అందరం వెళ్ళినాం. బట్ అయినా కూడా ట్రాఫిక్ వల్ల we couldn't ట్రాఫిక్ అట్లనే ఉంది. అండ్ మళ్ళా వర్షం కూడా పడింది, దగ్గర కూడా క్రౌడ్ ఎక్కువ ఉంటది. అండ్ ఇట్ ఇస్ రైనింగ్ ఆల్సో. సో యా, see you at the last Pandal Pandal for today. ఈమె ఎందుకు ఇట్లా చూస్తుందో నాకు తెలియదు గైస్. ఈమె శ్రేయ. ఈమె ఏమో అయ్యింది, ఈమెకి ఏమైందో తెలియదు. మా టీచర్ ఈమె సోనియా టీచర్. అది ఫేక్ స్మైల్, అది ఆమె స్మైల్ అది కాదు. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు, నేను తప్ప. అడగచ్చు కదా, చెప్తాం. మరి ఏమైంది టీచర్? సోనియా, మీ ఫ్రెండ్స్ కి ఏమని చెప్పాలా, వ్యూవర్స్ కి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈమె చూసుకోవడమే సరిపోతుంది గైస్. ఇంకేం కావాలి గైస్. ఇప్పుడైతే మనం సుకృత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ గణేశన్ దగ్గరకు వచ్చేసినాం. మళ్ళీ ఇంకో ఫ్రెండ్ దిల్సుఖ్ నగర్ థింగ్. సో పండల్ వచ్చేసి ఇది థింగ్. ఏం పేరు నీ పేరు? క్యూట్ ఉన్నవంట. నా పేరు ఏం లేదు. ఏం లేదనే పిలవాలా నేను? అంకుల్ ఆయన పేరు, అంకుల్ ఆయన పేరు. నీ పేరు ఏం పేరు? తెలీదా? ఎవరిది రా గణేష్, ఆల్రెడీ తెచ్చి పెట్టేసారు. లాస్ట్ పండాల్ హాపింగ్ అనుకున్న టైంకి దిలీప్ ఉండి, మా ఇంకొక ఫ్రెండ్, యాక్చువల్లీ దిలీప్ ఇస్ అనదర్ ఫ్రెండ్. సో దిలీప్ ఉండి ఇక్కడ ముందర ఇంకొక గణేష్ ఉంది, ఇంత దూరం ఎట్లాగో వచ్చిండ్రు కదా, అది కూడా చూసుకొని వెళ్ళండి అని అన్నాడు. ఆ గణేష్ని చూసుకొని ఐ థింక్ వీ గోయింగ్ టు వ్రాప్ ఇట్ హియర్. అండ్ యా, అంతే. సో చూపిస్తా మీకు, మీకు కనిపిస్తుందా? ఇక్కడికి వచ్చినాము. అసలు లైట్స్ కానీ ఇదంతా 3 years అవుతుంది నేనైతే ఇదంతా చూసి. సో యా గైస్, సో దిస్ మైట్ బి ద లాస్ట్ పండల్ ఈ రోజుకి. ఒక్కటిని మించి ఒకరు గణేశుళ్ళు పెడుతున్నారు. అసలు చాలా మంచి డెకరేషన్ తోటి పెడుతున్నారు. క్రేజీ క్రేజీ ఉన్నాయి అసలు. చూసుకోవాలా? గైస్, డెకరేషన్ అయితే చాలా బాగుంది. పికాక్స్
బాగుంది గణేశుడు కూడా. గైస్ దట్స్ ఆల్ ఫర్ ది డే, దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. అండ్ మార్నింగ్ నుంచి తిరిగి ఫుల్ ఆస్టకు వచ్చేసింది. ఏం పడితే అటు తీసుకొని పోయేళ్ళు అంటే గణేశులను చూడనికనే. కాకపోతే అక్కడిక్కడ అన్నీ ఒకటే దారిలో కాదు, ఒకటి ఒక దగ్గర, ఒకటి ఇంకో దగ్గర, ఇంకో దగ్గర ఇంకోటి మళ్ళా వేరే దగ్గరికి. సో అట్లా డిస్టెన్స్ చాలా లాంగ్ కవర్ చేసినాము, హియర్ అండ్ దేర్ అండ్ హియర్. సో దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. సో దిస్ మైట్ బీ ద ఫస్ట్ పార్ట్ పండల్ హాపింగ్. సో ఫస్ట్ సిరీస్ అనుకోండి, ఇంకొక సిరీస్ కూడా రావచ్చు అండ్ తొందరలోనే వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో Also comment, don't forget. ఆల్సో కామెంట్ అమ్ము మీకు వీడియో ఎట్లా అనిపించింది అని చెప్పి. సో మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ ఇవ్వాలి. యాక్చువల్లీ దిలీప్ మళ్ళీ ఇంకొక దానికి వెళ్దాం అన్నాడు ఇక్కడ యాక్చువల్లీ దిస్ ఇస్ అ కంక్లూజన్ వీడియో. చౌరస్తాలో. బట్ వెళ్తామో వెళ్ళామో తెలియదు గైస్, చూద్దాం. సో అది కంక్లూజన్ ఇయ్యనిస్తలేరు అసలు పొద్దున్న నుంచి. గైస్ వీళ్ళు నన్ను కంక్లూజన్ చెప్పనిస్తలేరు, మళ్ళీ ఇంకో కనెక్షన్ దగ్గర తీసుకోవచ్చు. సో గైస్ ఇది ఫైనల్ కంక్లూజన్ వీడియో. సో ఫైనల్గా ఈరోజు మొత్తం అన్నీ తిరిగి అలసిపోయినాం ఫుల్. అందరు ముఖాలు చూడండి ఎట్లా అయిపోయినారు, ఇలా అలసిపోయినారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ ది వ్లాగ్. సో వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా చేయండి. ఆ clip add చేయాలి. అండ్ యాడ్ చేస్తాం, ఏదో క్లిప్ యాడ్ చేయాలంటే. సో స్టే ట్యూన్డ్ ఫర్ ది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ పండల్ హాపింగ్. సో థ్యాంక్ యూ గైస్.